లైఫ్ లో గొప్పగా సెటిల్ అవడానికి ఒక బ్యాంక్ మాజీ ఉద్యోగి ఏకంగా దొంగగా మారి అంతర్జల నేరస్తుడి అవతారం ఎత్తాడు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద గన్స్ తో బెదిరించి నేరాలకు పాల్పడుతున్న చిటికల నాగేశ్వరరావును జిల్లా పోలీసులు వల్లపన్ని అరెస్ట్ చేశారు. కాకినాడ సర్పురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ అంతరాష్ట్ర నేరస్తుడు చిటికల నాగేశ్వరరావును గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 2 పిస్టల్స్, 17 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ సర్కిల్ సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐలు మురళీమోహన్, రవీంద్రనాథ్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి, అట్లానే బ్యాంకులో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యి ఉంది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి. ఈ 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని, ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతోపాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. గన్ ఒక్కొక్కటి 30,000 రూపాయలకి కొన్నానని చెప్తున్నాడు అతను. అట్లానే రౌండ్ ఒక్కొక్కటి 500 రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో కదా పురోగతి, ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఆయనే చంపారండి. ఫాదర్ కిల్డ్ బోత్ కిడ్స్ అండ్ కమిటెడ్ సూసైడ్. అక్కడ సీన్లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదమైనవి ఇప్పటికైతే కనపడలేదు. దాన్ని ఇంకా విచారిస్తున్నాము. ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం. అనువుగా ఉంటుంది. నర్సీపట్నంలో చేద్దామా, విశాఖపట్నం, అతను పుట్టి పెరిగింది నర్సీపట్నం, ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం. సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు. ఇంకా మన గొల్లపాలెం లిమిట్స్లో వచ్చినప్పుడు పట్టుకున్నాం. మేము జనరల్గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెరిఫై చేస్తాము. దానిలో భాగంగానే మీరు సందర్భం బట్టి ఛాన్స్ దొరికింది కదా అని ఇంకా ఎప్పుడే కొనుక్కొచ్చానని చెప్తున్నాడు. అది ఇంకా ఫర్దర్గా విచారిస్తాం. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ దానికి ఖచ్చితంగా టీమ్స్ ఫామ్ చేసి, అదే చెప్తున్నారు, దానికి ఖచ్చితంగా టీమ్స్ ఫామ్ చేసి వీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఈ మధ్యన గ్యాంబ్లింగ్ రైడ్లు ఎక్కువైనట్టు మీకు ఎవరికి అనిపించట్లేదా? బెట్టింగ్ మీద కూడా అట్లనే జరుగుతాయి. అదిగోండి మా సిఐ గారు వెంటనే చెప్తున్నారు, కోరింగ్లో 9.5 lakhs పట్టుకున్నామని. గ్యాంబ్లింగ్ రైడ్లు ఎక్కువ అవ్వలేదా? చెప్పాను కదా, బీహార్ నుంచి తీసుకున్నాం గన్స్, కంట్రీ మేడ్, అవి లోకల్ మేడ్ వెపన్స్.